ఆగస్టు 15వ తేదీ లోపుగా ఫస్ట్ ఇయర్ ఫీజులు చెల్లిస్తారట. గవర్నమెంట్ చెప్తున్నది కోర్టుకి, హైకోర్టుకి. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఆగస్టు 15th లోగా ఫస్ట్ ఇయర్ ఫీజులు మేము చెల్లిస్తామని. మరి బకాయిలు ఎవరు చెల్లించాలి? దగ్గర 10,000 కోట్లకు పైన పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మరి ఆ పెండింగ్ బకాయిల సంగతి ఏంది? ఈ నెలాఖరుకు ఇతర సంవత్సరాల విద్యార్థులకు కూడా చెల్లిస్తాం. హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఫీజు జీవోల పైన స్టే తాత్కాలికంగా ఎత్తివేత, యథావిధిగా అడ్మిషన్లు. విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేసిన తర్వాతే ఫీజు వసూలు చేయాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశమట. ఇప్పుడు ఈ ప్రభుత్వము విద్యార్థుల ఖాతాల్లో వేస్తామనే నిబంధన పెట్టడమే పెద్ద దండగ. ఇప్పుడు కోర్టు ఏమంటుందంటే విద్యార్థుల ఖాతాల్లో వేసిన తర్వాత మీరు వసూలు చేయండి అంటున్నది. కానీ కోర్టు చెప్పిన దాన్ని కాలేజీలు పాటించే అవకాశం ఉంటుందా? ఇంతకుముందు మేనేజ్మెంట్ అకౌంట్లో పడేది, అయిపోయేది కదా. మేనేజ్మెంట్ మీరు దాన్ని ఇంకా ట్రాన్స్పరెంట్గా చేయండి. మీరు మేనేజ్మెంట్ అకౌంట్లో పడగానే మీరు ఇమీడియట్గా చార్ట్ పెట్టాలి, ఎవరెవరికి పడ్డది, ఏమేమి పడ్డది అన్నది. కండిషన్ పెట్టండి. స్టూడెంట్ మొబైల్ నెంబర్స్ తీసుకొని ఆ మొబైల్స్కి గవర్నమెంట్ డైరెక్ట్గా మీ డబ్బులు కాలేజీకి మీ ఫీజు పడింది అని విద్యార్థుల పేరెంట్స్కి వాళ్ళ మొబైల్ నెంబర్స్కి పంపించండి మెసేజ్ని. మేనేజ్మెంట్ ఖాతాలో పడ్డవి ఇప్పుడు స్టూడెంట్ ఖాతాలో వేయాలన్న ప్లాన్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కాలేజీలు వీళ్ళవే కాబట్టి వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళ అకౌంట్లో పడితే మీకే పడుతుంది కదా, మీ దాంట్లోకే వస్తుంది కదా వచ్చినప్పుడు అని విద్యార్థులు ఫీజులు కట్టట్లేదని, ఎట్లాగో మీ అకౌంట్లో పడుతుంది కాబట్టి మీరు ముందే కట్టేయండి అని ఇప్పుడు కాలేజీలు డిమాండ్ చేయొచ్చు అన్నట్టు. సరే, కోర్టు మరి ఆర్డర్ ఇచ్చింది కదా విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు పడ్డ తర్వాతే వసూలు చేయాలని అని. అంటే అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా? కోర్టుల మాటని కాలేజీలు వింటాయా? మేనేజ్మెంట్ ఖాతాలో పడ్డప్పుడే వదలలేదు వాళ్ళని పేరెంట్స్ని. రక్తం దాగిరే ఇస్తారా అయ్యారా, మీకు పడ్డప్పుడు మీరు తీసుకోండి, మీరు ఫస్ట్ డబ్బులు కట్టండి అనే వేధించారు. ఇక విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు పడతాయి అని అనుకున్నప్పుడు మీరు కట్టేయండి, మీ దగ్గర మీ అకౌంట్ ఎట్లాగో పడతాయి కదా అని అంటారు. అసలు గవర్నమెంట్ ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయడానికి ఈ జీవోలు తీసుకొచ్చిందా? జీవో 7 అన్నారు, జీవో 8 అన్నారు, మళ్ళీ జీవో 9 అన్నారు. ఇప్పుడు ఈ జీవోల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు తాత్కాలికంగా దాని మీద ఆ స్టేని ఎత్తేసిందట. ఎందుకంటే మేము కట్టేస్తాం అనగానే అయిపోయింది. ఇక విద్యార్థుల ఫీజుల రియంబర్స్మెంట్ పైన ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు మధ్య నెలకొన్న వివాదం కొలిక్కొచ్చింది. ఆగస్టు 15వ తేదీలోపు విద్యార్థుల ఫస్ట్ ఇయర్ ఫీజులు చెల్లిస్తాం. ఈ నెల చివరిలోగా ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజులు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అడ్మిషన్లు యథావిధిగా కొనసాగించాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంజనీరింగ్ 2వ, 3వ, 4వ సంవత్సరాల విద్యార్థుల వివరాలను వారం రోజుల్లో సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అని పేర్కొన్నది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నెల 31వ తేదీలోగా ఫీజులు చెల్లించాలని, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఫీజుల జీవోలపై స్టేను ఆగస్టు 20వ తేదీ వరకు తాత్కాలికంగా ఎత్తేసింది. అప్పటి వరకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని ప్రైవేట్ కాలేజీలను ఆదేశించింది. విద్యార్థుల ఖాతాలో ఫీజులు జమైన తర్వాతనే వారి వద్ద నుంచి ఫీజులు తీసుకోవాలి అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఫీజుల జీవోలు సవాల్ చేస్తూ 100కు పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ జీవోలపైన హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం వెకేట్ స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లన్నింటిపైన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం గురువారం దాదాపు 5 గంటల పాటు విచారణ కొనసాగించింది. ప్రైవేట్ కాలేజీల తరపున సీనియర్ న్యాయవాదులు, గవర్నమెంట్ వైపు నుంచి కొంతమంది న్యాయవాదులు వాదించారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన తర్వాత ఆ ఉత్తర్వులు ధిక్కరించేలా ప్రత్యామ్నాయ జీవోలు తెచ్చారు. వాటిపైన కూడా స్టే ఇవ్వడంతో ప్రస్తుతం వెకేట్ స్టే పిటిషన్ ద్వారా దిగొచ్చారు. ఇదంతా చేసిన ప్రభుత్వంపై నమ్మకం ఎలా ఉంటుంది? తొలి దశగా కనీసం 1500 కోట్లు విడుదల చేయలేరా? దాదాపు 10,000 కోట్ల పాత బకాయిలున్నాయి. కాలేజీలు ఎలా నడపాలి? జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. విద్యార్థులు కాలేజీల నుంచి వెళ్లిపోయారు. ఆ ఫీజులు ఎలా వసూలు చేసుకోవాలి అని ప్రశ్నించారు. ఆగస్టు 27వ తేదీ వరకు చివరి అడ్మిషన్లకు అవకాశం ఉందని, ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం చెల్లిస్తే ఆ తర్వాత విద్యార్థులు కోర్సుల్లో చేరొచ్చని తెలిపారు. గవర్నమెంట్ ఏమంటుంది? రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది శ్రీ రఘురాం, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదన వినిపించారు. 10,000 కోట్ల పాత బకాయిలు ఉన్నాయని ఎవరు నిర్ధారించారు? అది 1000 కోట్లే కావచ్చు. ప్రస్తుతం 250 కోట్లు ఎస్క్రో ఖాతాలో ఉంచుతున్నాం. ఈ నిధులను విడుదల చేస్తున్నాం. మరో 1000 కోట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఆగస్టు 15వ తేదీ నాటికి ఫస్ట్ ఇయర్ ఫీజులు, ఈ నెల చివరిలో ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజులు ఇస్తాం. అడ్మిషన్ల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఇబ్బందులు పడొద్దన్నది ప్రభుత్వం ఆందోళన. ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని ప్రైవేట్ కాలేజీలు చెబితే పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. ఈ మేరకు ఫీజుల జీవోలపై విధించిన మధ్యంతర స్టేను సడలించి విద్యార్థులకు ఉపశమనం కలిగించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అసలు నన్ను అడిగితే అసలు జీవోలు ఎందుకు తేవాల్సి వచ్చింది? జీవోలు లేకుండా అదే మేనేజ్మెంట్ అకౌంట్లో మీరు ఉన్న బకాయిలను వేసేస్తే అయిపోయేది కదా. వాళ్ళు కోర్టుకు పోవడము, కోర్టు కాలేజీల విద్యార్థుల నుంచి వసూలు చేసుకోమని చెప్పడము, గవర్నమెంట్ జీవోలు తేవడము, ఈ డ్రామా అంతా దేనికి? పెండింగ్లో ఉన్న బకాయిలు క్లియర్ చేస్తే అయిపోయేది కదా.